నేను వింటున్న స్టోరీస్ ఏంటంటే పాము ఉంటుంది కదా, మీరు ఇప్పుడు టాపిక్ తీశారు కాబట్టి మీ ప్రీవియస్ మీ తాత వాళ్ళు దాన్ని చంపుకుంటారు, దానివల్లే నీకు ఈ కర్మ పట్టింది, ఇలాంటి కొన్ని ఉంటాయి. అది చాలామంది మిత్ అనుకుంటారు. మిత్ అన్నీ కాదు, అవన్నీ 200% ట్రూ. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నారు, మీరు ఇల్లు కట్టినప్పుడు తెలియకుండా ఏం చేస్తారంటే ఒక పెద్ద పాము పుట్ట ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసి ఇల్లు కడతారు. పాము పుట్ట ఉండే చోట గ్యారంటీగా ఇల్లు కట్టకూడదు. పాము పుట్టని మనం తీసేస్తాము, లేదంటే పాముని చంపుతాం. పాము ఇన్ ఎనీ ఫామ్, నేను వచ్చి మంచి పాముని చంపలేదు, చెడ్డ పామునే చంపాను, ఈ కథ అంతా లేదు. పాము ఈజ్ ఎనీ ఫామ్. మీరు చూసారంటే అది పాము యొక్క షేపు, స్పర్మ్ యొక్క షేపు రెండు ఒకటేలాగా ఉంటుంది. మనం అడగొచ్చు వెంటనే, చైనాలో ఉన్న వాళ్ళందరూ పామునే తింటారు కదా సార్ అని. వాళ్ళు ఎవరికి ఇప్పుడు బేబీసే అవ్వట్లేదు. దట్ ఇస్ వై ఇండియన్ పాపులేషన్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ బేబీస్. అంటే యంగ్ జనరేషన్, అడల్ట్ జనరేషన్ ఎక్కువ ఉంది. అక్కడ చూసారంటే అబౌవ్ 80 ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవన్నీ వాళ్ళకి అర్థం కాదు. బికాస్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక పెద్ద సైన్స్ అని మనం చెప్పే కున్ఫు లేదంటే కరాటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్ళిందంటే ఇట్ వెంట్ ఫ్రమ్ తమిళనాడు. బోధి ధర్మ అని ఒక మూవీ తీశారు కదా, ఆ బోధి ధర్మ ఇస్ నథింగ్ బట్ అవర్ ఓన్ రిషి ముని సన్యాసి. హీ హస్ గాట్ ట్రాన్స్ఫర్ దట్ ఫ్రమ్ ఇక్కడి నుంచి చైనాకు వెళ్ళి అది ట్రాన్స్ఫర్ చేసినవి. అక్కడ ఆయన పేరు దామో అని మార్చారు. రియాలిటీ అదే, ఇదన్నీ స్టోరీ కాదు. దిస్ ఇస్ నాట్ సినిమా, దిస్ ఇస్ ట్రూ. సెకండ్ వన్, వెన్ యూ ప్రొటెక్ట్ యువర్ ధర్మ, అంటే ఇలాంటి విషయాలు మనం చేయకుండా పాముని కొట్టకుండా అలా ఉన్నప్పుడు మీ అబ్బాయికి ప్రాబ్లం రాదు. ఇప్పుడు అలా అయిపోయింది సార్, ఐ డోంట్ నో, ఇట్ ఇస్ ఆల్ ఓవర్, ఇప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని విషయాలకు వీ హ్యావ్ పూజ, ఆశ్లేష బలి అని చెప్తాం. అలాంటి పూజలు మనం చేస్తాం. చాలా మంచి మంచి చోట ఉంది అది. ఇప్పుడు మీరు శ్రీకాళహస్తి వెళ్ళాలంటే రాహుకేతు దోషానికి పరిహార స్థలంగా మనం చెప్తాం. అదేలాగా చాలా పెద్ద దోషం ఉంది అంటే వీ కెన్ గో టు కొకే సుబ్రహ్మణ్య. దేర్ ఆదిశేష, వాసుకి అండ్ కార్తికేయస్ ప్లేస్మెంట్, దట్ ఈస్ వెనకాల ఆది సుబ్రహ్మణ్య అనే ఒక ప్లేస్ ఉంది. ఆల్మోస్ట్ 8 ఫీట్కి పాము పుట్ట ఉంటుంది. అక్కడి నుంచి ఇచ్చే చిన్న మట్టి మీ ఒంట్లో ఉన్న సోరియాసిస్ దాకా క్లియర్ చేస్తుంది. జస్ట్ నార్మల్ ఒక్క డ్రాప్ ఆఫ్ మట్టిని మీరు నైట్ నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఒక 12 days తాగితే మీకు బాబు లేదంటే బాబు పుడతాడు. ఒంట్లో స్కిన్ ప్రాబ్లం అంతే క్లియర్ అవుతుంది. ఏ ఒక్క ఇష్యూ అంటే ఉంటా, బికాస్ లాట్ ఆఫ్ మై క్లయింట్స్ ఇట్ హాస్ గాన్. నాకు మా ఇంట్లో ఫ్యామిలీ దానికి ఒక ఈక్వేషన్ ఉంది, ఒక్కొక్క జాతకంలో ఒక ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ అన్నీ కలిపి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ లాగా మ్యాథ్స్లో చెప్పాలంటే A ఈజ్ ఈక్వల్ టు B, B ఈజ్ ఈక్వల్ టు C, దెన్ A ఈజ్ ఈక్వల్ టు C అన్నట్టుగా. ఇప్పుడు నేను ఆ స్విచ్ బోర్డ్ని వెళ్ళి ఆన్ చేస్తున్నాను. ఇక్కడ కొక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆది సుబ్రహ్మణ్యానికి వెళ్ళి నేను ఐఎమ్ జస్ట్ గెటింగ్ ద ప్రసాదం, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ మై హెడ్, ఐఎమ్ కాలింగ్ మై వైఫ్. ఫోన్ చేసినప్పుడు మా వైఫ్ ఏం చెప్తున్నారు, ఇలా బాబుకి వచ్చి ఇక్కడ అంతా మొత్తం ఫింగర్స్లో ఫుల్ డాట్గా కొత్తగా వచ్చిందండి, ఇది లేదని. ఓకే, నేను చెప్పాను ఇంటికి వచ్చే లోపల సరి అయిపోతుంది. ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యు ఆర్ టచింగ్. మీరు ఆ పాస్ట్ లైఫ్ కర్మాని క్లియర్ చేస్తున్నారు అని అర్థం. అది అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి నైట్ డ్రాప్ చేసి ఇస్తాను. 2 daysలో అవన్నీ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు అది వచ్చింది తెలీదు, ఎందుకు పోయింది తెలియలేదు, బికాస్ ఆఫ్ ద స్పెసిఫిక్ కంటెంట్. ఇంకొకటి మనం చెప్తాం, ఏం సార్ మట్టి తింటే ఎలా సార్ అది సరిపోతుందని. మట్టి అనేది మనం తమిళ్లో తాదు అని చెప్తాం. ఇట్ ఈస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే అది మినరల్ బేసికల్గా. ఆ మినరల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ఇప్పుడు వాట్ వీ డూ, వీ ఫిల్టర్ ద వాటర్ త్రూ RO ప్రాసెస్ అండ్ వీ డ్రింక్. బట్ ఇంతకు ముందు మనం ఏం చేస్తాం, మట్టి కుండ దాంట్లో వేసుకొని మనం తాగేవాళ్ళం. అప్పుడు తాగినప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అంటే వెరీ లెస్. ఎవరికి వాటర్తో ఇన్ఫెక్షన్ రాదు. డూ యూ అండర్స్టాండ్? కానీ ఇప్పుడు RO వాటర్ తాగడం వల్ల ఎంతమందికి ఈ జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, సో కాల్డ్ యువర్ ఏమంటారు దాన్ని, యువర్ WBC కౌంట్, యూనో ఆ రోగ నిరోధక శక్తి అసలు ఎవరికి లేకుండా ఉండడానికి ఏం కారణం? బికాస్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్ దోస్ కంటెంట్ ఆఫ్ వాటర్. వాట్ వీ హ్యావ్ ఫర్గాట్ కదా, అవన్నీ తప్పు. యాక్చువల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్, అప్పుడే మంచి జరుగుతుంది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇలాగ జరిగినప్పుడు ఇంట్లో యాక్సిడెంటల్ డెత్ చాలా జరుగుతుంది. ఇప్పుడు పాము పుట్టని క్లోజ్ చేశారు, పాముని మీరు కొడుతున్నారు అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బ్యాడ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు అక్కర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా నెగిటివ్గా చనిపోవడం, క్యాన్సర్ వచ్చి చనిపోవడం, యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం, ఇలాంటి విషయాలు రిపీట్ అవుతాయి. ఎవ్రీ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. అప్పుడు చెయ్యకుండా ఉండాలి మనం ఈజీగా నాగ ప్రతిష్టాపన అని చెప్తాం.
అది చెయ్యాలి, లేదంటే ఆశ్లేష బలి చేయాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఎన్ ఇమ్మెన్స్ పవర్. ప్రేయర్స్ హ్యాస్ గాట్ ఎన్ ఇమ్మెన్స్ పవర్. అది చేసినప్పుడు మీకు అబ్బాయి లేటుగా పుట్టినా పుడతాడు. ఇప్పుడు చాలా మీరు ట్రై చేస్తారు కానీ అవ్వదు. టెల్ మీ వన్ థింగ్, 4 years 5 years యూ టెల్ మీ, ఇప్పుడు ఇంతమంది పెద్దగా మాట్లాడుతున్నారు కదా, ఎన్ని ఐవీఎఫ్ సెంటర్స్లో బాబు పుడుతున్నారు? న్యాచురల్గా ఎవరైనా డెలివరీ అవుతుంది అని ఇప్పుడు చూసారా? లేదు. ఎవ్రీ వన్ హెస్ గాట్ సి సెక్షన్ డెలివరీ. ఇట్స్ అ ప్రాసెస్, మనం దాన్ని ఏం చెప్పలేం. కానీ ఐవీఎఫ్ సెంటర్లోనే ఎందుకు బాబు పడుతున్నారు? ఎందుకు న్యాచురల్గా అవ్వట్లేదు? బికాజ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ancestral థింగ్. నో వన్ బిలీవ్స్ ఇన్ ఆస్ట్రాలజీ. చాలామంది నమ్ముతున్నారు, నేను లేదని చెప్పట్లేదు. బట్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ మైగ్రేటెడ్ టు ద వెస్టర్న్ సైడ్, ఇవన్నీ పెద్ద విషయం కాదు అన్న ఒక డిఫరెంట్గా మెంటాలిటీలో వాళ్ళు ఉంటున్నారు. బట్ రియాలిటీ వెన్ యూ స్టిక్ టు ద గ్రౌండ్, అంటే పెయిన్ అనేది తనకి వచ్చినప్పుడు మాత్రమే విషయం ఏంటని అర్థమవుతుందంట. చెయ్యి నాకు చాలా నొప్పి అని చెప్తే, ఓ చెయ్యి నొప్పా, ఇట్స్ ఎ న్యూస్, ఇట్స్ ఎ జస్ట్ ఫర్ న్యూస్ ఫర్ యూ. ఇదే చెయ్యి నొప్పి మీకు వచ్చినప్పుడు మీకు ఏంటి పెయిన్ అని అర్థమవుతుంది. లైక్ దట్ ఓన్లీ వెన్ సచ్ అ పర్సన్, ఆ చార్ట్కి ఆ బాధ వచ్చినప్పుడు మాత్రమే, ఓ ఇలాన్నీ ఉంది, ఈ కుండలి అనేది కరెక్ట్, ఈ జాతకం అనేది కరెక్ట్, ఇది ఎలా ఉపాయం తీసుకోవాలి, హౌ డు యూ ఫైండ్ అ సొల్యూషన్ అనేది మనం చూడాలి అని మనకు అనిపిస్తుంది. అప్పటిదాకా పెద్దగా ఎవరో ఏం పట్టించుకోరు, అంతే. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా తెలంగాణలో వి సెలబ్రేట్ దిస్. ఏంటంటే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి ఆ మట్టి తీసుకొచ్చి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి రాస్తారు. కరెక్ట్. బికాజ్ ఇట్ గాట్ సమ్ ఎనర్జీ, సమ్ హీలింగ్ పవర్, రైట్? అది సామాన్యమైన విషయం కాదు. ఇట్స్ అ కరెంట్. ఐఎమ్ టెల్లింగ్ యు నో, ఇట్స్ అ కరెంట్. ఓకే, మళ్ళీ మీరు వెస్ట్రన్ కంట్రీస్ గురించి మాట్లాడితే, వై పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ తో దే ఆర్ సక్సెస్ఫుల్? తో సక్సెస్ఫుల్ అని చెప్పే రీజన్ ఏంటంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ యొక్క ఎఫ్డి లిమిట్ బాగుంది. ఓకే, దే ఆల్రెడీ డన్ గుడ్ థింగ్స్, సో వీ హ్యావ్ గాన్. ఇంకొకటి మీరు చూసారంటే, ఇక్కడ ఒక లాజిక్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే గుడి గోపులు కట్టించారో, ఎవరైతే పెద్దవాళ్ళు టీచర్స్గా ఉండి మంచి సేవలు చేశారో, వాళ్ళందరూ బాబులు రైట్ నౌ ఇన్ యూఎస్. యూ కెన్ గో చెక్ ఇట్. ర్యాండమ్గా 10 చార్ట్ మీరు తీసుకొని, మీ ఇంట్లో పెద్దవాళ్ళు గుడి గోపురాలు కట్టించారా, లేదంటే దానం చేశారా, లేదంటే విపరీతమైన దేవుడు భక్తితో వాళ్ళు ఉన్నారా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా అని అడిగితే, ఉండేవాళ్ళ అని అడిగితే, నేను చెప్పేది సెకండ్ జనరేషన్, నాన్నగారి వాళ్ళ నాన్న, వాట్ యూ కాల్, తాత సరే, నాన్నగారి వాళ్ళ తాత, ఓకే, ముత్తాత గారు ఇలాగా చేశారా అని మీరు అడిగితే, అవును మా తాతయ్య గారు శివాలయం స్థాపించారు, మా తాతయ్య గారు వచ్చి ఒక సొసైటీ స్థాపించి చాలా పేదవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, లేదు మా తాత 24 గంటలు గుడిలోనే ఉండేవాళ్ళు, అన్నదానానికి చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఇలాంటి ఫ్యామిలీలో పుట్టిన మనుషులు రైట్ నౌ దే ఆర్ వెస్టర్నర్స్. వెస్టర్నర్స్ అంటే ఏమవుతుందంటే, దే ఆర్ మైగ్రేటెడ్ టు యూఎస్ అండ్ సో కాల్డ్ ఫార్ ఈస్ట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకని? వాళ్ళు చేసిన పుణ్యం ఈయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి వస్తారు. ఇప్పుడు అక్కడ ఉంటారు, బాగా తింటారు, ఎంజాయ్ చేస్తారు, ఫినిష్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ బాబు పిల్లలకి దే డోంట్ నో వేర్ ఇస్ ద రూట్స్ ఆర్. ఓకే, వాళ్ళకి ఏం సొసైటీ తెలియదు, వాళ్ళకి మన పట్టింపులు ఏమీ తెలియదు. సో ఆటోమేటిక్లీ దేర్ రూట్ ఇస్ రైట్ నో మీకు కళ్ళల్లోకి బ్లాక్ కలర్ కట్టి పెద్ద ఫారెస్ట్లోకి వదిలినట్టు ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఒక సెకండ్ జనరేషన్ జనరేట్ అయినప్పుడు.